నమస్తే కంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలోని శ్రీ సింగేరి శారదాపీఠ లలిత ఆలయముల సమూహంలోని శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారికి మంగళ స్నానాలు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సారే కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు అమర్ పాండే నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి ఆలయ కమిటీ మరియు భక్తజన బృందాల వారు శాకంబరిదేవి అలంకరణ అందంగా కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజ అనంతరం భక్తజన సమాజాలు వారు చేసిన భజన కార్యక్రమాలు గ్రామంలో శ్రావణానందం కల్పించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, ఆశా వర్కర్లు, వెలుగు, వీఏఓలు, సిఐటియు ఆధ్వర్యంలో నరసరావుపేటలో భారీ ఆందోళన నిర్వహించారు. గాంధీ పార్క్, ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన 600 మందికి పైగా స్కీమ్ వర్కర్లు భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పల్నాడు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించిన నాయకులను, వర్కర్లను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ లో ఉన్న తిలక్ ప్రభుత్వ పాఠశాలను నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సందర్శించారు. పాఠశాలలో P4 విధానంలో దాతల సహకారంతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వాటి పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయడంతో పాఠశాల విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్, గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుదర్శన్ సేన్ తో కలిసి వినుకొండ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్ లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను, పార్కు ప్రదేశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 5 కోట్ల రైల్వే నిధులతో నూతనంగా నిర్మించిన రైల్వే సిబ్బంది క్వార్టర్ల భవన సముదాయాన్ని జీఎం ప్రారంభించారు. 3 విభాగాలుగా అందుబాటులోకి తెచ్చిన ఈ 16 నివాస సముదాయాలను అధికారులతో కలిసి ఆయన జాతికి అంకితం చేశారు. సత్తెనపల్లి రూరల్ మండలం అబ్బూరు గ్రామంలో 2 ఏళ్ల కూటమి పాలనపై అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి కన్నా తెలుసుకున్నారు. అబ్బూరు గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన జడ్పీ హైస్కూల్ కాంపౌండ్ వాల్, గ్రామ నాయకుల సహకారంతో నిర్మించిన కళా వేదికను శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీని వీడి 15 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కన్నా సమక్షంలో జాయిన్ అయ్యారు. చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ ఆదివారం నాడు గురజాలలోని చల్లగుండ్ల గార్డెన్స్ లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్ తెలిపారు. డాక్టర్ చల్లగుండ్ల శ్రీరామూర్తి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, ఈఎన్టీ మొదలగు విభాగాలకు సంబంధించిన ప్రముఖ నిపుణులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు, ఉచిత మందులు అందించనున్నారు. ప్రజలు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్ తెలిపారు. దుర్గి మండల ప్రజలకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ధర్మవరం ఆర్చి వద్ద దుర్గి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈగల్ సభ్యులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గి ఎస్ఐబి గోపాల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరకంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోవడమే కాకుండా వారి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని తెలిపారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల విక్రయాలు, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి లేదా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐబి గోపాల్ ప్రజలను కోరారు.
మండలం కోటప్పనగర్ గ్రామం నందు అర్హులైన లబ్ధిదారులకు శనివారం ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరియు ఇతర లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మక్కన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను ఇంటి వద్దకే చేరేలా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం గొల్లపాలెం, త్రిపురపురం గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము రైతులతో కలిసి పొలాలను పరిశీలించారు. ఎలినోవా ప్రభావం వల్ల ఖరీఫ్ సీజన్ సగానికి పైగా పూర్తయినప్పటికీ ఇంతవరకు ప్రకృతి అనుకూలించక వర్షాలు పడకపోవడంతో రైతులు పొలాలను దున్నుకొని వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని నాయకులతో చెప్పుకొని రైతులు వాపోయారు. రైతులను ఉద్దేశించి రాము మాట్లాడుతూ ఎలినోవా ప్రభావం వల్ల మన రాష్ట్రంలో రైతులకు కష్టకాలమేనని రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలంలోని పెరుమాళ్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలాల మీదుగా వెళ్లే విద్యుత్ వైర్లు తెగి నేలపై పడటంతో వాటిని గమనించని 7 గేదెలు విద్యుత్ ఘాతకానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో రైతులకు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లింది. గేదెలే తన కుటుంబానికి ప్రధాన జీవనాధారమని, ఒక్కసారిగా అన్ని కోల్పోయారని రైతులు లగడపాటి శ్రీనివాసరావు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనను ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం అందించాలని వేడుకున్నారు. ఇవి ఇప్పటివరకు నా స్పీడ్ న్యూస్. నమస్తే.